వక్ఫ్ బిల్లుపై చర్చ చేపట్టాలని జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీలో గత 3 రోజులుగా వాయిదాల పర్వం కొనసాగుతుంది. అయితే ఇవాళ కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. దీంతో శాసనసభను మధ్యాహ్నం 1 గంట వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీ లోపల ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మొహరాజ్ మాలిక్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఎమ్మెల్యే వహీద్ పారా మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 2 వర్గాలుగా విడిపోయి ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు దూషణకు దిగారు. అయితే గత 2 రోజుల నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని స్పీకర్ అబ్దుల్ రహీం క్రమంగా వాయిదా వేస్తున్నారు. ఈ రోజు కూడా అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఇక దీనిపై భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రతిపక్ష నేత సునీల్ శర్మ కూడా స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లిన ఎన్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరికొందరు ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు ప్రతిష్టంభన ఏర్పడింది. దాంతో హౌస్ను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.